ఏప్రిల్ 17వ తేదీ నుండి నంద్యాలలో జరుగుతున్న సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభల సందర్భంగా సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద సిఐటియు జెండాను రాష్ట్ర కమిటీ సభ్యులు నారపల్లి రమణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలు ఈ సంవత్సరం నంద్యాలలో జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా 17వ తేదీ జరుగుతున్న బహిరంగ సభలో సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు డాక్టర్ కె హేమలత, ప్రధాన కార్యదర్శి యలమారం కరీం, జాతీయ కోశాధికారి జి సాయిబాబు తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. కార్మిక ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర నలుమూలల నుండి ఈ సభలో పాల్గొంటారని ఆయన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు సమరశీల పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే వేతన సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ద్వారా అన్ని రకాల పథకాలు వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, రాష్ట్రంలో 12వ పిఆర్సీ కమిషన్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ఎం ఇసాక్, పంపన రవికుమార్, షమీమా, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా 17వ తేదీన ప్రారంభ సభ, బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఇప్పటికే అక్కడ సాంస్కృతిక ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి సిఐటియు రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలపైన ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుందో భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించబోతా ఉన్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో కార్మికుల యొక్క కష్టాలు పెరిగినాయి, బాధలు పెరిగినాయి. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేస్తూ పక్కనే మెట్టలకు చెందినటువంటి ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్టీల్ ప్లాంట్ని ప్రవేశపెడతా ఉన్నారు. అంటే ఈ రకంగా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హామీలు ఏంటి? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతారని చెప్పాడు. మరి 2 సంవత్సరాలు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి, ఎందుకని అంగన్వాడీలకు వేతనాలు మీరు పెంచట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే ఇతర స్కీమ్ వర్కర్లు కానీ, అలాగే భవన నిర్మాణ కార్మికులు, ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులు, అలాగే పరిశ్రమలో పనిచేసేటువంటి పారిశ్రామిక కార్మికులు ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పరిశ్రమలో పనిచేసేటువంటి పారిశ్రామిక కార్మికులకి కనీస వేతనాల షెడ్యూల్స్ని సవరించి సుమారు 15 సంవత్సరాలు ఇప్పటి వరకు వేతనాలు పెంచుతూ జీవోలు కూడా ఇవ్వాలి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికుల ఆకలితో అలమటిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కార్మికులకి ఏం చేసిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇటువంటి అనేక రకాల సమస్యలపైన రేపు 17, 18, 19 తేదీలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ఒక భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభలో చర్చించి రూపొందించినటువంటి కార్యాచరణ ప్రకారం భవిష్యత్తులో రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్మిక ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.